సీతాఫలం తీసుకోవడం వల్ల అలసటను తొలగిస్తూ ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్ సి, రైబోఫ్లేవిన్ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుదలకు ఇవి చాలా సహాయపడుతూ ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే రుమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ సమస్యతో బాధపడుతున్నారో ఇలాంటి వారు కూడా ఈ సీతాఫలం తీసుకోవచ్చు. బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డిప్రెషన్ తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, అలాగే కొల్లాజెన్ ఎక్కువగా ఉండడం వలన చర్మ సౌందర్యానికి, జుట్టు దృఢత్వానికి, అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఈ సీతాఫలం అనేది తీసుకోవచ్చు. సీతాఫలం ఎవరు తినకూడదు? అలెర్జీ, అలాగే జలుబు, దగ్గు సమస్యతో బాధపడేవారు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు కొద్దిగా సీతాఫలం అనేది తక్కువగా తీసుకోవాలి. మెయిన్గా సీతాఫలం అనేది పొద్దున లేదా మధ్యాహ్నం తిన్న తర్వాత తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మాత్రం తినకూడదు. అలాగే సీతాఫలం